స్పీకర్ గారికి మొట్టికాయలేయడం. ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసుందో, సో, ఇక్కడ బీఆర్ఎస్‌కి ఊరట. అంటే పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది ఈ కేసు కోసం. సో, 3 నెలలు సమయం ఇచ్చాము. ఇంకా నీకు ఇంకా మీరు రిప్లై ఇవ్వట్లే, ఇంకా మీరేం చెప్పట్లేదు అని చెప్పి స్పీకర్ గారికి పాపం నోటీసులు జారీ చేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేస్తానన్న ధర్మాసనం. సరే ఇవన్నీ ఇలా ఉంటే పాపం మధ్యలో గడ్డం ప్రసాద్ గారు ఇరుక్కుపోయారు. గడ్డం ప్రసాద్ గారు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అండి? కాంగ్రెస్ పార్టీ. సో, ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్పీకర్‌ని ఎన్నుకుంటారు అందరూ కలిసి అసెంబ్లీలో. సో, అట్లా మన స్పీకర్ గారు అసెంబ్లీకి స్పీకర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గూడా స్పీకర్‌గా ఉన్నారు. సరే ఇవన్నీ గూడా మనం పక్కన పెడితే, ఆయన స్పీకర్‌గా ఉన్నప్పటికి గూడా వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీ అండి? పర్సనల్‌గా జూషినా, వ్యక్తిగతంగా జూషినా, అఫీషియల్‌గా జూసినా గడ్డం ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ. మింగలేరు, కక్కలేరు. వీళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే వెళ్ళాలి. ఆయన మామూలుగానే స్పీకర్ గారు ఎక్కువ మాట్లాడు. అన్నిటికి నవ్వే సమాధానం. ఎవరేం మాట్లాడ ఇంతే. ఇంతకు మించి ఇంతకు మించి ఏముండదిగ అక్కడ ఆన్సర్ ఇంతకు మించి ఆయన నుండి మనం ఎక్స్‌పెక్ట్ జేసుడు గూడా తప్పే. మరి ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌గా స్పీకర్ గారు తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, పీఎస్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళిస్తారు. సో, మనం చూసాం అసెంబ్లీలో గూడా ఆయన ఎక్కువ ఏమీ మాట్లాడకపోయేది. ప్రతిదానికి నవ్వేది. సో, ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అవుతుంది లోపల. ఏం డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ? మనకున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. అంటే ప్రజాపాలన, రాజ్యాంగాన్ని మేము ఫాలో అయితాం. రాజ్యాంగాన్ని అసలు తీసుకొచ్చిందే మా ప్రేరేపణతో అని పదే పదే ఒత్తొత్తి పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల నాటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసినట్టే కదా! అంటే రేవంత్ రెడ్డి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్‌ని కత్తిరించిండు. అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, పక్క పార్టీ నుంచి వలసొచ్చుడు, గెలిచిన తర్వాత అనేది కాంగ్రెస్‌లో లేదు.